హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను చిత్ర. ఈరోజు వరం మల్టీగడ్డం కిచెన్లో చికెన్ సీక్ కబాబ్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ముందుగా దీనికోసం నేను 150 గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మిక్సీకి వేసుకుని కొంచెం మనం మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనం దీంట్లో ఏమేమి కలుపుతామో, ఏమేమి ఇంగ్రీడియంట్ వాడతామో ఇప్పుడు చూద్దాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మిక్సీకి వేసుకున్న ఈ చికెన్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ జీరా పొడి, పావు స్పూన్ గరం మసాలా, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ శనగపిండి వేసుకున్నాను, బేసిన్ పిండి. ఎక్కువ వేసుకోకూడదండి, ఒక 1.5 మనకి కలపడానికి వస్తే సరిపోతుంది. చాట్ మసాలా ఒక పావు స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి పసుపు పావు స్పూన్ వేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని మనము ఇక్కడ ఒక స్టిక్కీ ఒకటి తీసుకొని అందులోకి స్టిక్ లాంటిది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సీక్ కబాబు షేప్ని చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేయడము. ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి. మనకి మిడిల్లో హోల్ ఉంటే అది మనకి కట్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది, పీసెస్ లాగా. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ పక్కన చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక ఒకటొకటే వేసుకొని వేయించుకుందాం. యాక్చువల్లీ ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ మారిపోతుంది కానీ వేగదు. మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే మంచిగా లోపల కూడా మనకి మంచిగా కుక్ అవుతుంది. అలాగని సిమ్లో కూడా ఉండకూడదండి, హైలోనే ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, విరిగిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇది వేగిపోయాయి, తీసేసుకుందాం సపరేట్గా. ఇలాగే అన్నిటినీ వేసుకుని వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ సీక్ కబాబ్, చికెన్ సీక్ కబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లకి షిఫ్ట్ చేసుకుందాం.
ఇది కానీ మనం టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, ఎమ్మీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.